శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, లలితా సహస్రనామాల్లో సువాసిని అర్చన్య ప్రీత శుద్ధ శోభన మానస అంటారు. సువాసిని ఎలా అర్చించాలి? మంచి ప్రశ్న వేశారు. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అందరికీ శ్రీమాత్రే నమః. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస. ఇక్కడ సువాసినులు అంటే అర్థము, ముందు మనము ఎవరైతే సౌభాగ్యంతో భర్త ఉండగా భర్త జీవించి ఉన్న వాళ్ళని సువాసినులు అని పిలుస్తారు. అది కూడా ఒక పిలుపు. కానీ సువాసిన్యర్చన ప్రీత అంటే అర్థం ఏంటి తెలుసా అండి? చెప్పండి. మంచి వాసనలు కలిగింది, తన జీవిత విధానంలో మంచి సువాసన. సువాసన అంటే తనలో ఉండే కామక్రోధ లోభ మద మత్సరాల్ని అదుపులో ఉంచుకున్న స్త్రీని సువాసిని అని పిలుస్తారు. ఎలా వివరించండి ఒకసారి. నీలో ఉండే కామక్రోధ లోభ మద మత్సరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపులో ఉంచుకొని తన జీవితాన్ని సమాజం కోసం అర్పించిన వాళ్ళు, అలాగే తన వ్యక్తిత్వంలో మంచి లక్షణాలు అలవర్చుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా సువాసినులే. భర్త లేకపోతే సువాసినులు కాకుండా పోరు. ఇది మన సమాజంలో, నేటి సమాజంలో ఉండే దౌర్భాగ్య పరిస్థితి. అవసరం లే, ఎవరికి తెలుసుకోవాల్సిన అవసరం లే. అందుకే రహస్యనామ స్తోత్రం ఎందుకు అంటే తెలుసుకోండి. సువాసిన్యర్చన ప్రీత, మంచి వాసనలు నీలో ఉండాలి. ఇది ఎలా పోతుందో తెలుసా అండి? ఇది సువాసిన్యర్చన ప్రీత అనేది అసలు ముందు నేను ఈ సువాసిని పూజ అంటే ఏంటో చెప్తాను మీకు. చెప్పండి. చాలామంది ఇప్పుడు మనం ఇవి తీసుకోండి, ఏవి దసరాలు తీసుకోండి, లేకపోతే అమ్మవారికి సువాసిని పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. సువాసిని పూజ అంటే ఏంటి? అమ్మవారిలాగా భావించి అంతే కదా. మనం అమ్మవారిలాగా అనుకుని అమ్మవారిలో వచ్చారు కూర్చోండి అని కుంకుమ అని ఇచ్చి పంపిస్తాం. భావించినప్పుడు నువ్వు ఏవేవైతే షోడశ ఉపచారాలు అమ్మవారికి చేస్తావో ఇవన్నీ అక్కడ చేయాలి. నేను షోడశోపచార పూజలో చెప్పాను. ఉట్టినే బొట్టు పెట్టేసి చీర ఇచ్చేస్తే సరిపోదు. కాళ్ళు కడగాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలి, భోజనం పెట్టాలి. సువాసిని పూజ అంటే ఆ అమ్మవారిలాగే, అమ్మవారులా వచ్చింది కాదు, ఆ అమ్మవారే నీ ఇంటికి వచ్చిందని చెప్పి ఆవిడలో నువ్వు అమ్మవారిని చూడగలగాలిగా. ఇవన్నీ సువాసనలే ఇవన్నీ. అవును, సువాసన, మంచి వాసన చూడగలిగి ఆ సువాసిని పూజ చెయ్యాలి. అంటే సువాసిని పూజ అంటే కూర్చోబెట్టడం, పసుపు రాయడం. ఆ భావన నేను చెప్పాను మీకు లలితా సహస్రనామంలో, భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమః. అమ్మవారి అష్టోత్తరాల్లో అదొక నామం అండి. భావించినంత మాత్రానే సంతృష్టపడుతూ ఉంటుంది. అట్లా ఎలాగైతే ఆవిడకి చేస్తున్నట్టు అక్కడ నాకు మీరు సువాసిని పూజ చేస్తున్నారు, ఇక్కడ కూర్చున్న శివకామేశ్వరి గుర్తు రాకూడదు, అమ్మవారే కనపడాలి. అంత మమేకమై సువాసిని పూజ చెయ్యగలగాలి. మరి సువాసినులు కుంకుమార్చనలు అవి చెయ్యొచ్చు అంటారా? అదే నేను దానికే వస్తున్నానండి. సరే, మనం సామూహికంగా సువాసిని పూజలు చేసుకుంటూ ఉంటాం దసరాల్లో. అవునండి. ఈ పూర్వ సువాసినులు వస్తూ ఉంటారు. అవునండి. వారిని అవమానించవచ్చా? ఎంత తప్పు చేస్తున్నారు తెలుసా అండి? అసలు వాళ్ళకి బొట్టు పెట్టడానికి కూడా భయపడే స్థితికి ఎందుకు వెళుతున్నారో నాకు అర్థం కావట్లా. బొట్టు అనేది మనకు అన్నప్రాసన రోజు, పుట్టినప్పుడు నల్లబొట్టు పెడతారు, పుట్టిన వెంటనే దిష్టి తగలకూడదని. అన్నప్రాసన రోజు కుంకుమ బొట్టు పెడతారు. పెట్టినప్పటి నుంచి మనకు అమ్మ రోజు బొట్టు పెడుతూనే ఉందిగా. భర్త పువ్వులు, పసుపు, కుంకుమ, అలాగే పువ్వులు, ఇవి మనకి పుట్టుకతోనే వస్తున్నాయి కదండి. అవునండి. భర్తతో వచ్చినవి భర్తతో పాటు తీసేయాలి. మంగళసూత్రాలు తీసేయండి, మట్టెలు తీసేయండి. సరే, అలంకారం వద్దు. భర్త లేకుండా ఎందుకు? వైరాగ్య స్థితికి రావాలి కాబట్టి అలంకారాలు వద్దమ్మా. చక్కగా ఎందుకంటే మనకి కూడా వారితోనే జీవితం కాబట్టి ఒకలాంటి వైరాగ్య స్థితికి చేర్చుకుంటాం మనం. ఆల్రెడీ ఆయన పోయి ఆవిడ వైరాగ్య స్థితిలో ఉన్నప్పుడు సరే, నువ్వు ఇష్టం లేకపోతే పిలవకు. పిలిచి ఆవిడకి బొట్టు పెట్టకుండా, తాంబూలం ఇవ్వకుండా,
ఎంత అమర్యాద చేస్తున్నారు తెలుసా అండి. నాకు చాలా బాధ వస్తూ ఉంటుంది ఈ విషయం. అంటే మరి ఈ ఆచారం ఎలా వచ్చిందంటారు? ఈ కొన్ని సమాజంలో వచ్చేసాయండి. ఎందుకు వచ్చాయి అంటే ఏ ధర్మశాస్త్రాల్లోనూ స్త్రీని అవమానించమని చెప్పలేదండి. ఎందుకంటే నేను దీనికి ఎందుకు చెప్తున్నానంటే, అష్టవర్షాత్ భవేత్ కన్య అని చెప్పి మనకి ఉంది. 8 సంవత్సరాలకే పూర్వం పెళ్ళిళ్ళు చేసేవారు. చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు. ఈ అమ్మాయికి 8 సంవత్సరాలు ఉంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండేవారు. పాపం వీళ్ళకి కొంచెం యుక్త వయసు వచ్చేసరికి కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉండేవారు. అవునండి. కాలం చేసేసిన వాళ్ళు ఉండేవారు. ఈ పాపం యవ్వనంలో ఉన్న అమ్మాయి కదా, ఈ ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఆవిడ్ని పాపం ఒక దాన్ని ఏమంటారు, ఒకలాంటి దయనీయమైన సాంఘిక, మనం అది చెప్పకూడదండి, అట్లాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీని ఉంచేవారు. దాని నుంచి నెమ్మదిగా బయటపడ్డారండి. ఎందుకంటే బయటపడ్డారు. కొన్ని చెప్పలేము మనం. శిరోముండనం చేసేవారుగా. అవునండి. తెల్ల చీర తెలుపు దేనికి అంటే స్వచ్ఛతకి పేరు. అంటే భర్త లేనప్పుడు నాకు ఏ అలంకారం అవసరం లేదని ఆవిడ త్యజిస్తే పర్వాలా, మనమెవరు అండి వద్దనడానికి? బొట్టు పెట్టడంలో తప్పేంటి? నువ్వు పిలవకు నీకు ఇష్టం లేకపోతే. బొట్టు పెట్టుకోవడానికి ఎటువంటి సందేహము అవసరం లేదు. ఖచ్చితంగా బొట్టు పెట్టవచ్చు, వాళ్ళ చేత పెట్టించుకోవచ్చు. వారికి తాంబూలం ఇవ్వచ్చు. భర్తతో వచ్చినవి మాత్రమే వెళ్ళిపోతాయి. బొట్టు, పసుపు, కుంకుమ, పసుపు పూజలో ఎందుకు వాడతాం చెప్పండి? వాటికి దైవీక లక్షణాలు ఉన్నాయి కాబట్టి పసుపు కుంకుమని పూజల్లో వాడతాం మనం. అవునా? అవునండి. ఈ దైవిక లక్షణాలు వాళ్ళకి వద్దా? వాళ్ళకి దేవుడు వద్దా? దైవిక లక్షణాలు ఉన్న వస్తువులకి ఎటువంటి దోషం లేదే. మనమెవరు దోషం ఆపాదించడానికి? అక్కడ ఎటువంటి దోషము లేదు. పసుపు కుంకుమ ఇప్పుడు అండి ఎవరన్నా ముట్టుకొచ్చాము, స్నానం చేయలేకపోతే పసుపు నీళ్ళు చల్లండి అంటారు. అంటే వాటిల్లో దైవిక లక్షణం ఉంది కాబట్టే కదా. అవును, అందరికి జల్లుతారు. వాటికి అంటూ ఏమీ లేనప్పుడు నువ్వెవరండి పెట్టడానికి? అసలు ఇది ప్రతి స్త్రీ తెలుసుకోండి అమ్మా. పిలవకండి, పిలిచి అమర్యాద చేయకండి, అవమానించకండి, మారండి, ప్రయత్నం చేయండి మార్చే. బొట్టు అనేది మనకి పుట్టుకతో వస్తున్నది. స్త్రీ బొట్టు ధరించవచ్చు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. వారికి చక్కగా తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు. లేదు ఇవ్వాలని లేదు, పిలవకండి. వాళ్ళు ఏమనుకుంటారో అని పిలవడము, వారిని అవమానించడం, ఇది చాలానండి. ప్రతి స్త్రీలో ఈ మార్పు రావాలి. బొట్టు అందరం బొట్టు ఎందుకు? ఆజ్ఞాచక్రానికి బొట్టు. వాళ్ళకి ఆజ్ఞాచక్రం లేదా? భర్త పూర్వ సువాసనలు అయితే ఆజ్ఞాచక్రం ఉండదా? అందరికి ఉంటుంది కదా, వాళ్ళకి అందరికి. వాళ్ళు సువాసనలు అంటే మంచి సువాసనలు కలిగిన వారు అని అర్థం. వారు కూడా ఎవరో బొట్టు పెట్టలేదని కృంగిపోవద్దు. ఇది నేను చెప్తాను, వారికి కూడా చెప్తున్నాను. చెప్పండి. ఎవరో ఏదో చేయలేదని మనం బాధపడద్దు. వాళ్ళ సంస్కారం అంతే అని వదిలిపెట్టేయండి అక్కడికి. ఎందుకంటే మనం శ్రీమాత యొక్క బిడ్డలం కాబట్టి. ఆ త్యాగానికే గుర్తు కదా ఆవిడ. అవును కదా. మనం దాన్ని మనసులో పెట్టుకొని క్లేశపడద్దు. వాళ్ళ సంస్కారం ఇంతే అని వదిలేయండి. మీరు మీలో ఉండే దుర్గుణాలని వదిలేసి పూర్తి మంచి వాసనలతో కూడిన సువాసనలా ఉండడం